dream job ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. అండర్ వరల్డ్ డాన్, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం ఎక్కడ ఉన్నాడు? ఇప్పటివరకు చాలా చర్చల్లో మనం చూసాం. పాకిస్తాన్లో షెల్టర్ తీసుకున్నాడు, కరాచీలో క్లిఫ్టన్ అనేటువంటి ఏరియాలో తలదాచుకున్నాడని. కానీ కరాచీ పైన భారతదేశపు ఐఎన్ఎస్ విక్రాంత్ క్షిపణుల వర్షం కురిపించింది. కరాచీ పోర్టు మొత్తం కూడా తగలబడింది. అక్కడ బేభత్సమైనటువంటి వాతావరణం ఉంది. అయినా దావూద్ ఇబ్రహీంకి సంబంధించినటువంటి వేరబౌట్స్ ఎవరికీ తెలియడం లేదు. ఎక్కడ ఉన్నాడు? ఇండియా ఏదైతే లక్ష్యంతో పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాద శిబిరాలపైన దాడులు చేసిందో అలాంటి లక్ష్యమే కరాచీని న్యూట్రలైజ్ చేయడంలోనూ భారత సైన్యం చేతిలో ఉన్నటువంటి ఒక వ్యూహం. అదే క్రమంలో వేరబౌట్స్కి సంబంధించి ముఖ్యంగా దావూద్ ఇబ్రహీం, ఆయన అనుచరగణం, ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి సమాచారం ఇప్పటివరకు బయటికి రాలేదు. అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి అంతర్జాతీయ మీడియాలో వస్తున్నటువంటి కొన్ని కథనాల ప్రకారం చూస్తే కనుక దావూద్ పాకిస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండవచ్చు అనేటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా దావూద్ వెళ్ళిపోయేటువంటి సాహసం చేస్తారా? ఎందుకంటే ఒకవైపు నుంచి రెడ్ కార్నర్ నోటీసులు, ఇంటర్పోల్ అలర్ట్స్ ఉన్నటువంటి నేపథ్యంలో దావూద్ ఇబ్రహీం అక్కడి నుంచి తప్పించుకోగలరా? ఇదే ప్రధానమైనటువంటి సందేహం. గతంలో కూడా అనేక నివేదికలు వచ్చినాయి. పాకిస్తాన్లో ఏ ప్రాంతంలో తలదాచుకున్నాడు అనేటువంటి అంశం పైన అనేక వార్తా కథనాలు వచ్చినాయి. ఇంకా సూటిగా చెప్పాలంటే 2023లో ఒక విష ప్రయోగం జరిగింది, దావూద్ ఇబ్రహీం మరణించాడు అనేటువంటి వార్తలు కూడా వచ్చినాయి. ఆ తర్వాత దావూద్ అనుచరగణం దాన్ని ఖండిస్తూ ప్రకటనలు చేశారు. ఆయన బతికే ఉన్నాడు, సజీవంగా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు అనేటువంటి మాట చెప్పింది. ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా పదే దావూద్ని టార్గెట్ చేస్తూ ఎక్కడికక్కడ సమాచార సేకరణ చేసింది. అసలు విషప్రయోగం జరగడం వెనక కూడా ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రా హస్తం ఉందనేటువంటి ప్రచారం జోరుగా సాగింది. సో ఇప్పుడు కరాచీలో విధ్వంసం సృష్టించారు. అలానే కీలకమైనటువంటి స్థావరాలు, ఎవరైతే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులుగా అంతర్జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి స్థావరాలపైన, శిబిరాలపైన భారతదేశం దాడులు చేసింది. కానీ దావూద్ ఇబ్రహీం గురించి మాత్రం ఒక్క మాట కూడా బయటికి రాకపోవడానికి కారణం ఏంటి? దీన్ని ఒక నేషనల్ అసెట్ కింద పాకిస్తాన్ ప్రభుత్వం భావిస్తుందా? దావూద్ ఇబ్రహీంతో పాటు మరికొంతమందిని కూడా ప్రత్యేక సంరక్షణలో దాచిపెట్టిందా అంటే దీనికి అవుననే సమాధానమే వస్తుంది. ప్రధానంగా దావూద్ ఇబ్రహీంకి సంబంధించినటువంటి అంశాల్లో గతంలో చాలా కాలం పాటు 2020 ఒక విధంగా చెప్పాలంటే దావూద్ ఇబ్రహీం జీవిత చరిత్రను మనం ఒకసారి అలా టచ్ చేసి చూడాల్సి ఉంటుంది. భారతదేశంలో అనేక తీవ్రవాద కార్యకలాపాలు, ముఖ్యంగా మాఫియా వ్యవహారాలకు పాల్పడినటువంటి వ్యక్తిగా దావూద్ ఇబ్రహీం పేరు అందరికీ తెలుసు. 1986 నుంచి ఇక్కడ ఇండియాలో మిస్సింగ్ క్యాండిడేట్. కానీ ఎప్పుడైతే 1993లో బొంబాయి బాంబు పేలుళ్ళకి దావూద్ ఇబ్రహీం సహకరించాడు, ప్రధాన కుట్రదారు అనేటువంటి విషయం తెలిసిందో అప్పటి నుంచి అతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జాబితాలో ఉన్నారు. అల్ ఖైదా వ్యవహారం తర్వాత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కాస్త మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా దావూద్ ఇబ్రహీం మారిపోయారు. 2001లో జరిగినటువంటి 9/11 ఇన్సిడెంట్స్కి సంబంధించిన అంశాల్లో కూడా దావూద్, ఆయన టీమ్స్ పాత్ర ఉందనేది అప్పుడు వచ్చినటువంటి సమాచారం. 9/11 ఇన్సిడెంట్ అంటే WTC టవర్స్ని అమెరికాలో కూల్చేసిన తర్వాత అల్ ఖైదాతో పాటు దానికి సహకరించినటువంటి అనేక ఉగ్రవాద సంస్థలపైన అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA లాంటి సంస్థలు ఫోకస్ పెట్టినాయి. ఆ క్రమంలోనే దావూద్ ఇబ్రహీం చరిత్ర కూడా వెలుగు చూసింది. అదే సమయంలో భారత్ అలానే అమెరికాల మధ్య సుహృద్భావ వాతావరణం కొంత ఏర్పడింది. తీవ్రవాదాన్ని తొడముట్టించేటువంటి యుద్ధంలో భారత్ పాత్ర కూడా కీలకమైనటువంటి అంశమైంది. ఆ క్రమంలోనే దావూద్ ఇబ్రహీంకి సంబంధించి ఆయన పాకిస్తాన్లో షెల్టర్ పొందుతున్నాడు. అంటే అప్పటి వరకు 2001 వరకు ఆయన UAEలో, అంటే దావూద్ ఇబ్రహీం అనేవాడు UAEలో ఉన్నాడు, దుబాయ్లో తలదాచుకున్నాడు అని చెప్పి అనుకునేవాడు. కానీ ఆ తర్వాతే అతను స్థలం మార్చాడు, పాకిస్తాన్ చేరుకున్నాడు. 2001 నుంచి కరాచీ అతనికి షెల్టర్గా ఉంది అనేటువంటి ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగా అనేక రకాల సమాచారం కూడా బయటకు వచ్చింది. అంతర్జాతీయ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి డేటా కోరుతూ ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి నోటీసులకి స్పందించాల్సిన పరిస్థితి పాకిస్తాన్ ప్రభుత్వంకి ఏర్పడింది. ఆ సందర్భంలో ఇచ్చినటువంటి రిప్లై ఇది. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ అప్పుడు మొదటిసారిగా పాకిస్తాన్లోనే దావూద్ ఇబ్రహీం ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అంగీకరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఈ డేటాలో ఇందులో 48వ పేజీలో క్లియర్గా దావూద్ ఇబ్రహీంకి సంబంధించినటువంటి వివరాలని, ఆయన వేరబౌట్స్కి సంబంధించిన అంశాలని ఇక్కడ చూస్తే పేరు కూడా ఉంది, దావూద్ ఇబ్రహీం కస్కర్. ఇట్లా ఈ పేర్లతో రకరకాల పేర్లు, ఆయనకు ఉన్నటువంటి పేర్లు, అలానే అతని పౌరసత్వానికి సంబంధించి కూడా ఇండియన్ నేషనాలిటీ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తూ దావూద్ ఇబ్రహీం అనేవాడి పాస్పోర్ట్ నంబరు ఇవన్నీ కూడా ఇందులో ఇచ్చారు ఈ డేటాలో. సో ఈ అంశం తర్వాత అంటే 2020లో
దావూద్ ఇబ్రహీం అనేవాడు పాకిస్తాన్లోనే ఉన్నాడు అనేటువంటి విషయం కన్ఫర్మ్ అయింది. పాకిస్తాన్ కూడా అధికారికంగా దీని తర్వాత అంగీకరించినట్లయింది. సో బాంబే బ్లాస్ట్లకు సంబంధించి బాంబేలో అతను పుట్టినటువంటి ప్లేస్ ఆ డీటెయిల్స్ కూడా ఈ రిపోర్ట్లో పెట్టారు. ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో డీటెయిల్గా ఇచ్చారు. సో అతని పాస్పోర్ట్ నంబర్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు. దాంతో దావూద్ ఇబ్రహీం అనేవాడు ఖచ్చితంగా పాకిస్తాన్లోనే ఉన్నాడనే విషయం ప్రపంచం మొత్తానికి కూడా తెలిసింది. దాంతో ఐక్యరాజ్య సమితి, అమెరికా లాంటి దేశాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, ఇంటర్పోల్ లాంటి వ్యవస్థలు వీటన్నిటికి కూడా భారత్ ఈ అంశాలన్నిటితో కూడినటువంటి నివేదికని వాటి దృష్టికి తీసుకెళ్ళింది. దీంతో రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చారు దావూద్ ఇబ్రహీం మీద. అలానే ఇంటర్పోల్ అలర్ట్స్ ఉన్నాయి. అతను ఎక్కడి నుంచి ఎక్కడికి మారినా కానీ అతన్ని నిర్బంధించేటువంటి అవకాశం ఉంటుందని చాలా క్లియర్గా అంతర్జాతీయ సమాజంలో భారతదేశం దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగింది. సో ఈ క్రమంలోనే భారతదేశానికి సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి డెవలప్మెంట్ జరిగింది. గత 3 ఏళ్లలో అంటే 2023లో దావూద్ ఇబ్రహీం చచ్చిపోయాడు, అతని పైన విషప్రయోగం జరిగింది అనేటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. కానీ ఇదంతా అబద్ధం, అసత్యం అనేటువంటి వార్తని కన్ఫర్మ్ చేశారు. తర్వాత దావూద్ కుటుంబ సభ్యులే దీనికి సంబంధించినటువంటి వివరాలను కూడా వెల్లడించారు. దాదాపు 2 దశాబ్దాలుగా జల్లెడ పడుతున్నా కానీ తన పైన విషప్రయోగం జరిగింది, తనని హతమార్చేటువంటి ప్రయత్నం జరిగింది అని చెప్పినా కానీ అది కూడా ఒక బూటకపు ప్రచారం కింద తేలిపోయింది. అలానే ఈ డాక్యుమెంట్లో దావూద్కు సంబంధించినటువంటి అడ్రస్ క్లియర్గా ఇచ్చిన తర్వాత దావూద్ బృందం కూడా అలర్ట్ అయినట్టుగా ఒక సమాచారం ఉంది. ఒకసారి ఇక్కడ మనం చూస్తే కనుక నేషనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఎక్కడ పాకిస్తాన్లో అతను సెటిల్ అయ్యాడు కాబట్టి, అంటే 2001 నుంచి పాకిస్తాన్లోనే, అది కూడా కరాచీలోనే, కరాచీ సేఫ్ ప్లేస్ అనేటువంటి అభిప్రాయంతో అక్కడే ఉన్నాడు అనేది కూడా ఇక్కడ క్లారిటీ వచ్చింది. కరాచీలో అడ్రస్తో సహా డీటెయిల్స్ ఇవ్వాల్సిన పరిస్థితి, ఐక్యరాజ్య సమితికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అనివార్యంగా ఏర్పడింది. సో ఆ క్రమంలో ఆయన ఉన్నటువంటి ప్రదేశానికి సంబంధించినటువంటి అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. కరాచీ, పాకిస్తాన్. ఈ బంగ్లా పేరు పలాటియల్ బంగ్లా హిల్ ఏరియా, నరోబాబాద్, కరాచీ. సో ఇదొక అడ్రస్. అలానే ఇంటి అడ్రస్కి సంబంధించి వైట్ హౌస్ నియర్ సౌదీ మాస్క్, క్లిఫ్టన్ అనేది కూడా ఆ ఏరియా, కరాచీలో ఉన్నటువంటి ఒక ఏరియా. సో ఇది వెరీ నియర్ బై డిఫెన్స్ హౌసింగ్ వాటికి సంబంధించి హౌసింగ్ అథారిటీ కరాచీ, పాకిస్తాన్. దానికి చాలా దగ్గరలో ఉండేటువంటి రక్షణ శాఖకి సంబంధించినటువంటి కాలనీలు ఉన్న ప్రదేశంలోనే ఆయన ఉన్నట్టుగా అధికారికంగానే పాకిస్తాన్ అనౌన్స్ చేసింది. ఈ డాక్యుమెంట్ చూస్తే మనకి ఆ విషయం క్లియర్గా అర్థమైపోతుంది. అయితే ఎప్పుడైతే ఈ అంశం వెలుగు చూసిందో అప్పటి నుంచి కూడా జాగ్రత్త. ఒకసారి చూద్దాం మనం కరాచీ అంటే ఎంత దూరంలో ఉంది ఇండియాకి సంబంధించి, కానీ ఈ మ్యాప్ల పరంగా చూస్తే అసలు ఏం జరుగుతుంది, ఎలా తెలుస్తుంది ఈ డిస్టెన్స్ అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఇది ఇండియా మ్యాప్. మనం ఒకవైపు చూస్తే ఇండియా మ్యాప్ కనిపిస్తుంది. ఇండియాకి గుజరాత్ తీరానికి ఆనుకుని ఉన్నటువంటి ప్రదేశంలోనే కరాచీ కనిపిస్తుంది. సో ఇది మొత్తం కూడా గుజరాత్. ఈ బార్డర్ లైన్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఈ ప్రాంతంలో ఇది గుజరాత్, భారత్కు సంబంధించినటువంటి పరిధి అయితే ఈ ప్రాంతంలో ఈ హైదరాబాద్ అనేది అక్కడ కూడా ఉంటుంది. సింధ్ రాష్ట్రంలో హైదరాబాద్ ఉంది. సింధ్ రాష్ట్రానికి రాజధానిగా కరాచీ ఏరియాని మనం చెప్పుకుంటాం. కరాచీలో ఉన్నటువంటి ఈ ప్రదేశంలోనే ఆయన తలదాచుకున్నాడు. క్లిఫ్టన్ అనేటువంటి ఏరియాలోని అధికారికంగా పాకిస్తాన్ కన్ఫర్మ్ చేసింది. ఆ తర్వాత వచ్చినటువంటి నివేదికలు ఎప్పుడైతే ప్రపంచ స్థాయిలో అందరికీ ఈ నివేదికల్ని, ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేశారో అప్పటి నుంచి దావూద్ మరింత అప్రమత్తంగా ఉన్నారు. ఆ క్రమంలోనే అతను ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసుకున్నారు. కరాచీ సమీపంలో ఉన్నటువంటి కొన్ని ఐలాండ్స్ పైన దావూద్ ఫోకస్ పెట్టాడు. ఆ ఐలాండ్స్లోనే తలదాచుకుంటున్నాడు అనేటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఎందుకంటే కరాచీ ఒక సముద్ర తీర నగరం. ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో జరిగేటువంటి వాణిజ్యంలో, ముఖ్యంగా నౌకా వాణిజ్యంలో 70-80% కరాచీ ఓడరేవు నుంచే జరుగుతుంది. దావూద్ ఇబ్రహీం ఇన్వాల్వ్మెంట్స్ అన్నీ కూడా మాఫియా వ్యవహారాలే కాబట్టి ఇదే సరైనటువంటి స్థావరంగా అతను నిర్ణయించుకున్నట్టుగా చెప్తారు. ఆ క్రమంలోనే కొన్ని వీడియోస్ కూడా వచ్చినాయి. ఇది పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అప్పట్లో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ని క్రాక్ చేసి అంతర్జాతీయంగా సేకరించినటువంటి సమాచారం కరాచీకి శివారుల్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ ఆఫీసర్స్ దీన్ని ట్రాక్ చేశారని చెప్తారు. ఎస్టోలా ఐలాండ్ అని చెప్పని కరాచీ శివారుల్లో ఉన్నటువంటి ఐలాండ్. ఈ ఐలాండ్లో ప్రత్యేకంగా దావూద్కి, ఆయన బృందానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు పాకిస్తాన్ ప్రభుత్వం, అంటే ముఖ్యంగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ISI చేసింది. ఆ క్రమంలోనే అతను అక్కడ ఒక సబ్మెరైన్ బేస్లో, ఐలాండ్లో ఉన్నటువంటి సబ్మెరైన్ బేస్లో తలదాచుకున్నాడు అనేటువంటి ప్రచారం అప్పట్లో చాలా గట్టిగా జరిగింది. ఆ తర్వాత 2023లో జరిగినటువంటి అటాక్ ఇవన్నీ చూసినాక ఏంటంటే ఖచ్చితంగా ఈయన పాకిస్తాన్లోనే ఉన్నాడు అనేటువంటి కన్ఫర్మేషన్ అయితే అందరికీ వచ్చింది. సో ఇప్పుడు మనం ఒక విషయం ఆలోచించాల్సింది ఏంటంటే భారతదేశం జరిపినటువంటి కీలకమైనటువంటి దాడి
ఉగ్రవాద నిర్మూలన, ఉగ్రవాద నాయకత్వం, ఉగ్రవాద శిబిరాల విధ్వంసం. దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి 4 నాయకులకి సంబంధించిన ఫొటోస్ ఇవి. ఒక్కొక్కడు మహాహంతకుడు, ప్రపంచ చరిత్రలో ఇంత దుర్మార్గులు ఇంకొకరు ఉండరు అనేటువంటి అభిప్రాయం కలిగించేంత కర్కోటకులు. ఇది చూస్తే మౌలానా మసూద్ అజర్ జైషే మహమ్మద్ చీఫ్గా అనేక విధ్వంసాలకి భారతదేశంతో పాటు ఆఫ్ఘనిస్తాన్లో కూడా కుట్రలు పన్నినటువంటి వ్యక్తి మౌలానా మసూద్ అజర్. ఆయన కుటుంబం మొత్తం భారతదేశం జరిపినటువంటి క్షిపణి దాడిలో మట్టుబెట్టినప్పటికీ కూడా ఇతను మాత్రం తప్పించుకోగలిగారు. ఇక మరొకడు ఈ హఫీజ్ మొహమ్మద్ సయీద్, అంటే వీడు లష్కరే తోయిబా స్థాపించినటువంటి నాయకుడు. లష్కరే తోయిబాకి చెందినటువంటి వాడు వీడు దశాబ్దాలుగా విధ్వంసం సృష్టిస్తూనే ఉన్నాడు. లష్కరే తోయిబా ఫామ్ అయి కూడా దాదాపు 25 సంవత్సరాలు అవుతున్నటువంటి పరిస్థితి. అప్పటి నుంచి ఇతన్ని పట్టుకున్న వాడు ఎవడో కూడా లేడు, నరమానవుడు లేడు. అనేక రకాలుగా అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా ట్రాక్ చేసినప్పటికీ కూడా ఇతన్ని పట్టుకోలేదు. ఇక మరొకడు జకీరుర్ రెహమాన్ లఖ్వీ. వీడు ముంబై అటాక్స్ 26/11 అని చెప్పన్నారు కదా, కొంతమందిని పంపించి ముంబైలో విధ్వంసం సృష్టించిన దానికి మాస్టర్ మైండ్ వీడి గురించి కూడా భారతదేశం మోస్ట్ వాంటెడ్ లిస్టులో పెట్టింది. ముంబై అటాక్స్ జరిగిన తర్వాత ఐక్యరాజ్య సమితికి కూడా ఈ డేటా ఇచ్చింది. ఇక 4వ వాడు దావూద్ ఇబ్రహీం. ఇప్పటివరకు మనం చెప్పుకున్నవాడు. వీడు కూడా సేఫ్గానే ఉన్నాడు. ఎక్కడున్నాడు అనేది తెలియకపోయినా కానీ ఈ 4గురిని కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ఒక నేషనల్ అసెట్స్ కింద కన్సిడర్ చేస్తుంది. అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రధానమంత్రులు, సైనికాధికారుల కంటే కూడా వీళ్ళు చాలా ముఖ్యమైన వ్యక్తులుగా ట్రీట్ చేస్తుంది. కాబట్టి వీళ్ళు ఎవరిని కూడా దేశం దాటిపోలేదు. దావూద్ ఇబ్రహీం కూడా ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రాజుకుంటున్నాయో అప్పుడు దుబాయ్ కానీ, గల్ఫ్ దేశాలకి కానీ, లేదా మలేషియా లాంటి ప్రాంతాలకు కానీ వెళ్ళిపోయి ఉంటారు అని చెప్పని అందరూ భావించారు. కానీ ఎక్కడికి వెళ్ళలేదు అనేది ఇప్పుడు ప్రస్తుతం భారత ఇంటెలిజెన్స్కు ఉన్నటువంటి సమాచారం. ఆల్రెడీ ఇతని పైన చాలా గురి పెట్టాడు అజిత్ దోవల్, భారతదేశానికి సంబంధించినటువంటి భద్రతా సలహాదారు. ఒక అటాక్లో ఆల్మోస్ట్ లేపేస్తున్నారు అనేటువంటి ప్రచారం కూడా జరిగింది. బట్ అది సాధ్యపడలేదు. కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి తాజా సమాచారం ప్రకారం చూస్తే ఇతన్ని ఈ మిగిలిన నలుగురిని కూడా చాలా సీక్రెట్ ప్లేస్లో ఐఎస్ఐ కాపాడుతూ వస్తోంది అనేది సమాచారం. దావూద్ ఇబ్రహీంతో పాటు మిగతా 4గురిని కూడా మట్టుబెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భారతదేశం కృత నిశ్చయంతో ఉంది. ఎప్పుడైతే ఈ ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైందో తీవ్రవాద శిబిరాలను నడిపిస్తున్నటువంటి వ్యక్తులు, తీవ్రవాద నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఒక అలజడిలో ఉన్నారు. భారతదేశం పాకిస్తాన్ లోపలికి చొరబడి అటాక్ చేస్తుందని చెప్పని ఎవరూ భావించలేదు. కానీ లోపలికి క్షిపణులను పంపించి లక్ష్యాలని నేరుగా కొట్టింది. ఇప్పుడు ఈ 4గురే టార్గెట్గా రేపు చర్చలు జరిగేటువంటి సందర్భంలో కూడా పాకిస్తాన్తో ఈ 4గురిని అప్పగించమని చెప్పని అడగడానికే ఎక్కువ అవకాశాలను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ కింద భారతదేశ చరిత్రలో రక్త చరిత్ర రాసినటువంటి దుర్మార్గుల కింద ఈ 4గురి పైన అనేక కేసులు ఉన్నాయి. అనేక వ్యవహారాలకి వెనక నుంచి ముందు నుంచి 9/11 అటాక్స్కి సంబంధించి కూడా ముంబైకి సంబంధించిన టోపోగ్రఫీని ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఈ దావూద్ ఇబ్రహీం గారి టీం చాలా కీలక పాత్ర పోషించింది అనేటువంటి అభిప్రాయం ఉంది. దానికి ఎలా వెళ్ళాలి ముంబైలోకి అనేటువంటి దారుల్ని ఇచ్చినటువంటిది కూడా దావూద్ ఇబ్రహీం బృందమే అనేటువంటి అభిప్రాయం ఉంది. కాబట్టి 1993లో జరిగినటువంటి అటాక్స్ దగ్గర నుంచి అనేక సంఘటనలో ప్రత్యక్షంగా, పరోక్షంగా, ప్రధానంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థని నిర్వీర్యం చేసేటువంటి క్రమంలో నకిలీ నోట్ల చలామణికి సంబంధించినటువంటి అంశంలో కూడా దావూద్ ఇబ్రహీం పాత్ర చాలా ముఖ్యమైనది. అందుకనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో వీళ్ళు ముగ్గురు టెర్రరిస్టులు, ఏ డౌట్ లేదు. వీడు కూడా టెర్రరిస్టుల జాబితాలో చేర్చబడినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఇతను చేసినటువంటి కార్యకలాపాలన్నీ కూడా ఆ కేటగిరీలోనే వస్తాయి. సో ఇప్పుడు భారతదేశం వీళ్ళ 4గురి పైన గురిపెట్టింది. ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరికినా కానీ ఆపరేషన్ సింధూర్ అవ్వలేదు కాబట్టి ఏ క్షణమైనా అటాక్ జరగవచ్చు. పైగా డిఫెన్స్ కాలనీలో ఉండేటువంటి క్రమంలో దావూద్ ఇబ్రహీం సంబంధించిన కుటుంబ సభ్యులు, ఆయన బంధువులు, వాడి అనుచరులు వీళ్ళందరూ కూడా ఆ దరిదాపుల ప్రాంతాల్లోనే దగ్గరగా ఇళ్ళు తీసుకుని అక్కడే సెటిల్ అయ్యి ప్రతి క్షణం కూడా ఒకరితో ఒకరు చోటరాజన్ పైన అటాక్ చేసిన షార్ప్ షూటర్తో సహా ఇప్పటికీ దావూద్ బృందంలోనే వీళ్ళందరూ ఉన్నారనేది ఇంటెలిజెన్స్ వర్గాలకు వస్తున్నటువంటి సమాచారం. పాకిస్తాన్ ఇప్పుడు అతలాకుతలమైనటువంటి స్థితిలో ఉంది. నెక్స్ట్ స్టేజ్ వీళ్ళ వేరే బోర్డ్స్ ఎవడు ఎక్కడ ఉన్నాడనేది కనుక ట్రాక్ చేస్తే భారత్ ఏ క్షణంలో అయినా కానీ దాడి చేసే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అని చెప్పడానికి కారణం కూడా అదే. ఎందుకంటే చర్చలు జరిగేది 2 దేశాల మధ్య కాల్పుల విరమణకి సంబంధించి మాత్రమే, ఉగ్రవాదం పైన కాల్పుల విరమణకి సంబంధించి కాదు. ఇంకొక విషయం, జమ్మూ కాశ్మీర్లో 2 రోజులుగా జరిగినటువంటి 2 ఎన్కౌంటర్లో 4 ఉగ్రవాదులను మట్టుబెట్టారు. అదే తరహాలో ఈ ఉగ్రవాద మూక ఎక్కడ ఉందని చెప్పని తెలిసినా కానీ భారతదేశం ఏ క్షణమైనా కానీ అటాక్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.